వామ్మో, ఇదెక్కడి రైల్రా బాబోయ్! ఏడాదిలో 63 కోట్ల నష్టం. ప్రతిరోజు వందల ఖాళీ సీట్లతో జర్నీ. రైల్వేల నష్టం కొంచెం వింతగా అనిపిస్తుంది. ఆదాయాల పరంగా 2022-23 సంవత్సరంలో రైల్వేలు అత్యధికంగా ఆర్జించాయి. రైల్వేలు ఇచ్చిన సమాచారం ప్రకారం బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ రైలు ఒక్క ఏడాదిలో 176 కోట్లు రాబట్టింది. అయితే అత్యధిక నష్టం కలిగించిన రైలు కూడా ఒకటి ఉంది. ఢిల్లీ నుండి నడిచే రైలు వల్ల 63 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది నిజం. తేజస్ రైలు నిర్వహణకు రైల్వే శాఖ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించింది. ప్రస్తుతం తేజస్ రైళ్లు ఢిల్లీ నుండి లక్నో, ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య నడిపిస్తుంది. 2022 సంవత్సరంలో ఐఆర్సీటీసీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ రెండు రైళ్లు నష్టాల్లో నడుస్తున్నాయి. 2022 సంవత్సరపు డేటా ప్రకారం ఢిల్లీ నుండి లక్నో నుండి కాన్పూర్ సెంట్రల్ తేజస్ రైలు 27.52 కోట్ల నష్టంతో నడుస్తుంది. ప్రయాణికులు అందుబాటులో లేకపోవడం, నిరంతర నష్టాల కారణంగా తేజస్ రైలు ట్రిప్పులు కూడా తగ్గాయి. మొదట్లో వారానికి 6 రోజులు నడిచిన ఈ రైలు తర్వాత 4 రోజులకు కుదించారు. రైలు నష్టాలకు కారణం ప్రతిరోజు 200 నుండి 250 సీట్లు ఖాళీగా ఉండటమేనట. రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్ దానికంటే ముందు నడుస్తున్నందున దాని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఛార్జీలు తేజస్ కంటే తక్కువ, కానీ సౌకర్యాల పరంగా మాత్రం తేజస్ కంటే తక్కువ కాదు. ఇటువంటి పరిస్థితిలో ప్రయాణికులు తేజస్ ను ఎంపికగా మాత్రమే చూస్తున్నారు. కరోనా తర్వాత తేజస్ ఫ్రీక్వెన్సీలో మార్పు వచ్చింది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నందున దాని ఆపరేషన్ 2019-2022 మధ్య 5 సార్లు తాత్కాలికంగా నిలిపేసింది. లక్నో న్యూఢిల్లీ మార్గంలో 2019-20లో తేజస్ 2.33 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కానీ దీని తర్వాత 2020-2021లో 16.69 కోట్లు, 2021-22లో 8.50 కోట్ల నష్టం వచ్చింది. 2019లో రైల్వే అహ్మదాబాద్, ముంబై, లక్నో, ఢిల్లీ తేజస్ రైళ్ల నిర్వహణ బాధ్యతను ఐఆర్సీటీసీకి అప్పగించింది. 3 ఏళ్లలో 2 రైళ్లు నష్టాలు 62.88 కోట్లకు పెరిగాయి. దీనిపై ఐఆర్సీటీసీ అధికారులు మాట్లాడుతూ, కరోనా కాలంలో రైళ్లు ఎక్కువసేపు మూసి ఉన్నప్పటికీ రైల్వేలకు ఛార్జీలు చెల్లించామని తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినప్పుడు పరిస్థితులు చక్కబడతాయని చెబుతున్నారు.